మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క మాసంలో 11వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు కూడా, ఈ జనవరి మాసానికి సంబంధించి 11వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఈ వారం మోస్ట్ ట్రాన్స్ఫర్మేషనల్ వీక్గా మనం చెప్పచ్చు. చాలా మార్పులు, చేర్పులు, కదలికలు అనేవి ఈ యొక్క మాసంలో, ప్రత్యేకించి జనవరిలో ఈ యొక్క వారంలో ఎక్కువగా ప్రతి రాశి వారికి చోటు చేసుకోబోతూ ఉన్నాయి. అది ఎలాగా మనం చూస్తే కనుక ఒకసారి 13వ తారీఖు నుంచి చూస్తే 13న శుక్రుడు మకర రాశిలోకి అడుగు పెట్టబోతున్నారు. 15వ తారీఖున రవి ఇక్కడ మకర రాశిలోకి గురువారం రోజు ఆయన అడుగు పెడుతున్నారు. 16వ తారీఖు శుక్రవారం కుజుడు కూడా మకర రాశిలోకి ఉచ్చ స్థితిలోకి అడుగు పెడుతున్నారు. 17వ తారీఖు శని కూడా 17వ తారీఖు శనివారం బుధుడు కూడా మకర రాశిలోకి అడుగు పెడుతున్నారు. సో మాసగ్రహాలన్నీ కూడా మళ్ళీ రవి, బుధ, కుజ, శుక్రులు మనకి మకర రాశికి సంబంధించిన విషయాలనే ఎక్కువగా ఎలివేట్ చేస్తూ ఉన్నాయి. సో మకర రాశికి సంబంధించి మీ రాశులకి సంబంధించి ఏ స్థానం అయిందో ఆ స్థానం మీద ఎక్కువగా కదలికలు అనేవి, వాటి ప్రభావం అనేది ఉండబోతున్న విషయం మనకి అర్థమవుతూ ఉంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే ఇక్కడ తుల, వృశ్చిక, ధనస్సు, తుల, వృశ్చిక, ధనస్సు రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ యొక్క గ్రహాలు మార్పు కానీ ఈ వారంలోనే 4 మాసగ్రహాలు మకర రాశిలోకి మారడం కావచ్చు. సో ఈ చంద్రుని యొక్క గమనం కావచ్చు. వీటి ఆధారంగా ఈ వారం ద్వాదశ రాశుల వరకు రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూస్తే, మిథున రాశిలో గురుడు వక్రస్థితిలో, సింహరాశిలో కేతువు, అదేవిధంగా రవి, కుజ, బుధ, శుక్రులు మకర రాశిలోను, కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని సంచారంలో ఉండబోతూ ఉన్నారు. సో ఇక రాశి ఫలాల్లోకి వెళ్దాం. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి ఈ వారం మనం చూసినట్టయితే కనుక ఏదైతే మనం చెప్పుకున్నామో రవి, కుజ, బుధ, శుక్రులు మాసగ్రహాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈ వారం షిఫ్ట్ అవుతూ ఉన్నాయి మకర రాశిలోకి, మీ దశమ స్థానంలోకి. సో దశమ స్థానంలోకి మాసగ్రహాల యొక్క సంచారం ఏదైతే మొదలవబోతుందో ఒక్కొక్కటిగా ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించిన విషయంలో, కర్మస్థానానికి సంబంధించిన విషయాల్లో ఇన్ని గ్రహాలు ఇక్కడ దశమ స్థానంలో సంచారం చేయడం అనేది మేషరాశి వారికి ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన విషయాల మీద ఎక్కువగా ఫోకస్ అనేది కానీ, సో ఎక్కువ పనులు అనేవి ఈ రాశి వాళ్ళకి, మేషరాశి వారికి ఉండబోతున్నాయి అనే విషయం మనకి అర్థమవుతూ ఉంది. సో అదేవిధంగా ఈ రాశికి చూస్తే దశమంలో రవి యోగిస్తున్నారు, కుజుడు యోగిస్తున్నారు, లాభంలో రాహు యోగిస్తున్నారు. మెయిన్గా ఏంటంటే ఇక్కడ రవి, కుజులు జనరల్గా ఈ రాశి వాళ్ళకి మిడ్ ఆఫ్ దిస్ వీక్ గురు శుక్రవారాల్లో 10th హౌస్లోకి వస్తున్నారు. ప్రొఫెషన్ పరంగా చూసినట్టయితే గత వారాలతో, గత నెలలతో పోల్చుకుంటే కొంచెం వీళ్ళకి ఖర్చులు తగ్గడం కావచ్చు, స్ట్రెయిన్ తగ్గడం కావచ్చు, ఉద్యోగ విషయాలకి సంబంధించిన విషయాల్లో కూడా ఒక ఇది ఓకే, ఇప్పటికీ ఏలినాడు శని నడుస్తున్న, శని వ్యయ స్థాన సంచారంలో ఉన్న, గురుడు ఇక్కడ 3వ స్థాన సంచారంలో ఆయన ఉన్నా కూడా ఈ రెండు అనుకూలించకపోతున్నా, ఈ సందర్భంలో కూడా రవి, కుజుల యొక్క ఎంట్రీ ఈ 10th హౌస్లో ఈ వారం నుంచి ఉండడం కొంతవరకు ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ని రవి, కుజులు ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి గత వారంలో, గత నెలల్లో ఉన్న ఖర్చులు తగ్గడం కానీ, ఆ స్ట్రెస్ తగ్గడం కానీ, ప్రొఫెషన్ మీద మెయిన్ ఫోకస్ పెరగడం కానీ మనం ఇక్కడ మేషరాశి వారికి క్షుణ్ణంగా చూడొచ్చు. అలాగే ఉద్యోగం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఉద్యోగానికి సంబంధించి ప్రయత్నాలు చేసే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా ఈ సమయంలో మోర్ ఆపర్చునిటీస్ అనేవి కంపల్సరీగా మీరు చక్కగా మంచి ప్రయత్నం చేస్తే దానికి తగ్గట్టు ఉండే ఆస్కారాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సప్తమ స్థానం 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం. ఆది సోమవారాల్లో చంద్రుడు కూడా అనుకూలంగా ఉన్నారు.
సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, ఆ రాశి అధిపతి మళ్ళీ దశమంలో ఉండటం. సో కాబట్టి వ్యాపార కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ముఖ్యంగా ఎక్కువగా ఇక్కడ లైఫ్ పార్ట్నర్తో, స్పౌస్తో, ఇక్కడ మ్యారిటల్ అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లో యు ఆర్ మోర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు యువర్ వర్క్. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే వర్క్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం, మ్యారిటల్ లైఫ్ వీటికి సంబంధించి కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేటట్టు కనిపిస్తూ ఉంది. వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో మోర్ ఫోకస్ పెట్టి దానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మంగళ, బుధ, గురువారాల్లో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారాన్ని నడుస్తూ ఉంది. సో ఒక పక్కన ఏలినాటి శని స్ట్రెస్, తృతీయంలో గురుడి యొక్క సంచారం, కొన్ని టెన్స్, ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ మంగళ, బుధ, గురువారాల్లో మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో కనిపిస్తున్నప్పటికీ మళ్ళీ ఉద్యోగపరమైన విషయాలతో మనం ఎప్పుడూ లేనిది ఎక్కువగా హెక్టిక్గా పనిచేయటం వల్ల కూడా కొంత హెల్త్ డిస్టర్బెన్స్ అనేది ఉద్యోగపరంగా మనకు కనిపిస్తూ ఉంది. అండ్ సమ్ టెన్స్డ్ ఫీలింగ్స్ అనేది మంగళ, బుధ, గురువారాల్లో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే శుక్ర, శనివారాలు చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో వారాంతానికి షార్ట్ జర్నీ కానీ, లాంగ్ జర్నీ కానీ, ఎక్కువ కమ్యూనికేషన్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు కానీ మనకి ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ మేషరాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక సో చాలా వరకు హెక్టిక్ వర్క్ ఉంటుంది. ప్రతిదీ మీ ఎఫర్ట్తో కానీ ప్రతి విషయం మీకు మీరుగా చేస్తే కానీ అవనట్టుగా ప్రతి పని ఉంటూ ఉంటుంది. అలాగే కొంచెం చేసే జాబ్లో రికగ్నేషన్ పరంగానో అండ్ ప్రొఫెషన్ రీత్యా నెమ్మదిగా కొంచెం స్ట్రెస్ లెవెల్స్ ఇవి కనిపిస్తూ ఉంటాయి మేషరాశి వారికి. బట్ ఎట్లా ఉన్నా దశమ స్థానంలో ఇప్పుడు ఈ మాసగ్రహాలన్నీ రావటం కూడా డెఫినెట్లీ మీ ఫోకస్ అనేది ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో కొంచెం పెంచే ఆస్కారాలే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అది విద్యార్థులైనా, బిజినెస్ మ్యాన్స్ అయినా, ఎవరైనా సరే 10th హౌస్లో రవి కుజులు కర్మస్థానంలో ఉండటం వల్ల నా వర్క్ ఇది, చదువుకునే పిల్లలేంటి చదువుకోవటం, వ్యాపారస్తులండి వ్యాపారానికి సంబంధించి డీలింగ్స్ చూసుకోవటం, ఉద్యోగస్తులు వాళ్ళకి ఉద్యోగానికి సంబంధించిన మెయిన్ టాస్క్స్. సో ఏదైతే నా వర్క్ ఇది అని మీరు ఫీల్ అవుతారో అది తప్పకుండా మీరు చక్కగా దాని మీద కాన్సన్ట్రేటివ్గా మీరు చేసుకెళ్లే ఆస్కారాలు చాలా వరకు ఉంటాయి. ఏలినాటి శని అండ్ ఈ తృతీయంలో గురుడు వక్రంలో ఉన్నప్పటికీ కూడా. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి తృతీయంలో గురు సంచారం, అలాగే ఈ ఏలినాటి శని ఎఫెక్ట్ ఒకటి, ఈ రెండు కొంచెం ఎఫెక్టివ్ కనిపిస్తున్నాయి. కాబట్టి నీలాంజన సమాభాసం చదువుకోవటం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం, చక్కగా దత్తాత్రేయుని ఆరాధించడం, గురువారం పూట ఆయన్ని దర్శించుకోవటం చాలా మంచిది. ఈ రాశి వాళ్ళకి సంబంధించి గురుబలం కూడా తక్కువగా ఉంది కాబట్టి దేవానాంచ ఋషినాంచ చదువుకోవటం వల్ల చాలా వరకు అటు ఫ్యామిలీ ప్రాబ్లమ్సా లేకపోతే హెక్టిక్ వర్క్కి సంబంధించి బాగా మీరు సఫర్ అవుతుండటం ఇలాంటివి కొంచెం గురుబలం ఉంటేనే మీకేంటి ఇవన్నీ స్మూత్గా ఉంటాయి. కాబట్టి దేవానాంచ ఋషినాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం కూడా నిత్యం చదువుకోవటం మేషరాశి వారికి ఇంకా చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.